మనతో పాటు అయితే ప్రస్తుతం సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానం ఆలయ పూజారి అయిన మురళి అన్న గారు ఉన్నారు. అన్న నమస్కారం. నమస్కారం అమ్మ. అన్న ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. అసలు సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానం అంటే తెలియని వాళ్ళు లేరు. కానీ ఈ మధ్య కాలంలో బల్కంపేట ఎల్లమ్మ తల్లి కన్నా సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానానికి చాలా మంది వస్తున్నారు. అసలు మంగళవారం రాగానే ఎక్కడికి వెళ్తున్నారు అంటే కూడా సూర్యగిరి అంటున్నారు. బల్కంపేటలో అమ్మవారికి నాన్ వెజ్ ఎక్కుతుంది కాబట్టి అక్కడ కావున ఏంటంటే ఇక్కడ అమ్మవారికి ఓన్లీ నైవేద్యమే ఉంటుంది కాబట్టి అమ్మవారు బల్కంపేట కన్నా ఎక్కువ మించిపోయింది ఇప్పుడు రావిరాల్లో ఎల్లమ్మ టెంపుల్ అంటే. ఒక మంగళవారం రోజే అమ్మవారు ఎలా వెలిసింది, ఎలా ఎవరు ఫస్ట్ చూశారు, అమ్మవారి పూజలు ఎలా నెలకొల్పాయి, ఎలా వెలుకున్నది. అమ్మవారు అడవిలో ఉంది కాబట్టి అక్కడ పొలాలలో ఇట్లా ఎడ్లని బల్లని మేపుకుంటూ ఉన్న వాళ్ళు అమ్మవారు చూసిరంట. చూసి నుంచి అమ్మవారు అప్పటి నుంచి బల్కంపేట ఎల్లమ్మ కంటే అంతా నాన్ వెజ్ వెళ్తుంది అన్నారు. కానీ ఇక్కడ ఎల్లమ్మకి, ఇక్కడ సూర్యగిరి ఎల్లమ్మకి మాత్రం అలాంటివి ఉండదు అని కూడా అంటారు. అసలు ఎందుకన్నా అసలు ఇక్కడ ఏంటంటే అమ్మవారు బాపనింటి ఎల్లమ్మ, బాపనింటి ఎల్ల కాబట్టి ఇక్కడ అమ్మవారికి ఎలాంటి నాన్ వెజ్ ఉండదు. ఓన్లీ అమ్మవారు అమ్మవారి ఘట్టం ముందుకు వెళ్తుందని అంటే పోతరాజుల విన్యాసాలతో పాటు అసలు బోనాలు కూడా వెళ్తుంటాయి. అసలు అలాంటివి ఏమైనా ఉన్నాయన్న ఇక్కడ? ఇక్కడ అమ్మవారి ఘటంతో అఘోరాలు ఉన్నారు, పోతురాజులు ఉన్నారు, బోనాలు ఉన్నాయి. ఆలయ పూజారిగా అన్న మంగళవారం రోజు అమ్మవారికి ఇంతగానం ఘనంగా చేశారు. మిగతా వారాలు చేశారు అమ్మవారికి పూజలు? డైలీ పూజలు ఉంటాయి అమ్మ. అమ్మవారి గుడిలో డైలీ పూజ ఉంటాయి. నేనే గుడి ఓపెన్ చేస్తా, నేనే బంద్ చేస్తా. మంగళవారం రోజు 2 గంటలకు లేస్తా, లేచిపోయి అమ్మవారు ఇంతకు ముందు పుట్టి మంగళవారం రోజు ఒక్కరోజే ఆలయం తెరిచి ఉండేది, మిగతా రోజుల ఆలయం అనేది బంద్ అనేది ఉంటుండే అని చెప్తుండేవారు. అసలు ఎందుకు అలా? అయితే అప్పుడు అమ్మవారు మంగళవారం అనగానే మంగళవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఉంటుండే. ఇష్టమైన రోజు ఆ రోజు అమ్మవారు. ఇక్కడ ఎల్లమ్మ దగ్గర అమ్మవారి దగ్గరికి ఏదన్నా కోరికనన్నా నెరవేర్చుకొని వస్తే కోరిన వారికి కొంగు బంగారం అయి ఉంటుంది ఎల్లమ్మ తల్లి అని కూడా చాలా మంది నోట్ల వింటున్నా. అది ఎంతవరకు నిజమన్న అసలు? కరెక్టే అమ్మ. ఎందుకంటే అమ్మవారి దగ్గరకు వచ్చిన వాళ్ళు మొక్కిన వారికి ఖచ్చితంగా అమ్మవారు వరాలు ఇస్తుంది. సంతానం లేని వారు కూడా సంతానం ఇస్తుంది. జాబు లేని వారు కూడా జాబు అమ్మవారు 5 వారాలు తిరిగితే కథం. రామస్వామి వారి వెంట బొట్టు పెట్టినా, నోటి వెంట ఏదైనా ఒక మాట అనుకున్నా అది పక్కా అవుతుండే, ఒక వారం రోజుల లోపలనే నెరవేరుతుండే అని కూడా అనేవాళ్ళు. అది ఎంతవరకు వాస్తవం అన్న అసలు? అయితే అమ్మవారి దగ్గర ఉన్న సతీష్కం వాటి ఏంటంటే రామస్వామి అమ్మవారి సేవ చేస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది అన్న అసలు? నాకు మా నాయన చేసిన అదృష్టం పుణ్యం. మా నాయన జాడల్లో నేను పొద్దుగాల లేచి అమ్మవారికి మా నాయన చేసిన అలంకరణ ఇప్పుడు నాకు దక్కింది కాబట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఎందుకంటే నాకు మనతో పాటు అయితే ప్రస్తుతం సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానం ఆలయ పూజారి అయిన మురళి అన్న గారు ఉన్నారు. మరి అన్నతో మాట్లాడదాం. అందరికీ తెలిసిన విషయమే, మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ బోనాలన్నీ ఆషాఢం నుంచి మొదలవుతాయి. కానీ ఇక్కడ రావిరాల గ్రామంలో మనకు శ్రావణ మాసం, అది కూడా పౌర్ణమి అయిపోయాక వచ్చే మంగళవారమే జరుగుతాయి. అయితే ఇక్కడ అన్నతో మాట్లాడదాం. అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు ఎక్కిస్తారు, మళ్ళీ ఘట్టం ఊరేగింపు ఎన్ని రోజులుగా చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలుగా తయారు చేస్తున్నారు, మళ్ళీ అన్న ఎత్తుకోవడం అనేది కూడా ఇక్కడ రావిరాల గ్రామంలో జరుగుతుంది. మరి ఇక్కడ ఈసారి ఎవరు ఎత్తుకుంటున్నారు ఘట్టము అన్నతోనే అన్ని మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్కారం అమ్మ. అన్న ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. అన్న అసలు సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానం అంటే తెలియని వాళ్ళు లేరు. కానీ ఈ మధ్య కాలంలో బల్కంపేట ఎల్లమ్మ తల్లి కన్నా సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానానికి చాలా మంది వస్తున్నారు. మరి అసలు ఒక్కసారి అమ్మవారి ప్రత్యేకత గురించి చెప్పరా? ఇక్కడ ఏంటంటే బల్కంపేటలో అమ్మవారికి నాన్ వెజ్ ఎక్కుతుంది కాబట్టి అక్కడ బల్కంపేటలో ఉన్న వాళ్ళు బల్కంపేటకి వెళ్తారు. ఇక్కడ రేణుకెళ్ళమ్మ సురంగుట ఎల్లమ్మ అంటే సురంగుటకి వస్తారు. కావున ఏంటంటే ఇక్కడ అమ్మవారికి ఓన్లీ నైవేద్యమే ఉంటుంది కాబట్టి అమ్మవారికి సత్యనారాయణ స్వామి వ్రతాలు అవుతాయి, బోనాలు ఎక్కిస్తారు, ఒడి బియ్యం పోస్తారు. కావున ఇక్కడ ఏంటంటే
అడవిలో అమ్మవారు ఉంది కాబట్టి ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది కాబట్టి భక్తులు అందరూ ఎంతో ఇష్టపడతారు రావిరాల ఎల్లమ్మ టెంపుల్ అంటే. బల్కంపేట కన్నా ఎక్కువ మించిపోయింది ఇప్పుడు రావిరాల్లో ఎల్లమ్మ టెంపుల్ అంటే. ఒక మంగళవారం రోజే మినిమం ఒక 15,000 మంది వస్తారు, 15,000-20,000 మంది మినిమం ఉంటారు. అందుకంటే అంత జనాభా వస్తారు. కావున అంత జనాభాకు భక్తులకు వచ్చిన వారికి ప్రతి ఒకరు వచ్చిరంటే ఇంకా వాళ్ళు పోయి ఇంకోరి పొద్దుగాల 4 గంటల నుంచే క్యూ కడతారు అమ్మవారి దగ్గర. నేను 3 గంటలకు అమ్మవారి టెంపుల్కి పోతా, 3 గంటలకు అమ్మవారి టెంపుల్కి పోయి 4:30కు ఓపెన్ చేస్తా. అప్పటికే జనాలు లైన్లో ఉంటారు. కావున ఏంటంటే అమ్మవారికి శామడవాన్లో ఇలా రాఖీ పౌర్ణమి వెళ్ళంగానే ఫస్ట్ మంగళవారం రోజు అమ్మవారు కళ్యాణం ఉంటుంది. ఒక వారం ముందు అమ్మవారు మైలలు తీస్తారు. మైలలు తీసి 12వ తారీఖు రోజు అమ్మవారు కళ్యాణం కాబట్టి అక్కడ అమ్మవారు అగ్గిగుండాలు, పటాలు, అమ్మవారు కళ్యాణం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ రావిరాలు విలేజ్ నుంచి అమ్మవారు వేషధారంతో ఘటము పోతరాజులు అమ్మవారు వేషధారంతో ఊరేగింపు తీసుకొని అమ్మవారు 3 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్. అక్కడ వరకు అమ్మవారు ఘటం తీసుకుపోతాం. ఇక్కడ మేము ఈ సోమవారం రోజు ఏంటంటే మా రావిరాలు విలేజ్లో అమ్మవారు ఘటం ఊరేగింపు ఉంటుంది. సో మళ్ళీ తెల్లారి మళ్ళీ మంగళవారం రోజు మళ్ళీ ఊరేగింపు ఉంటుంది ఇక్కడ. అన్న అసలు అంటే అమ్మవారి గురించి అంటే ముందుగా ఫస్ట్ అమ్మవారు ఎలా వెలిసింది, ఎలా ఎవరు ఫస్ట్ చూశారు, అమ్మవారి పూజలు ఎలా నెలకొల్పాయి, ఎలా వెలుకున్నది, అంటే ఎవరు తయారు చేశారు అమ్మవారిని, ఇక్కడనే పుట్టింది అమ్మవారు, లేకపోతే ఎలా అమ్మవారు బయటికి వచ్చిన వెలుగులోకి ఎట్లా వచ్చిందో కూడా ఒక్కసారి మా ప్రజలకు చెప్పండి అన్న. అయితే అమ్మవారు అడవిలో ఉంది కాబట్టి అక్కడ పొలాలలో ఇట్లా ఎడ్లని వాళ్ళని మేపుకుంటూ ఉన్న వాళ్ళు అమ్మవారు చూసిరంట. చూసి నుంచి అమ్మవారు అప్పటి నుంచి అమ్మవారు చిన్న ఉండే, ఇంత పెద్ద లేకుండా. అప్పుడు రోడ్డు కూడా మన టెంపుల్కు రోడ్డు కూడా లేదు, చిన్న గుట్టలలో ఉంది టెంపుల్. చెట్టు కింద ఉండే, ఆ చెట్టు కింద అమ్మవారు రాయి చెట్టు కింద పుట్ట పైన అమ్మవారు రాళ్ళల్లో వెలిసింది, సురంగుట్ట ఎల్లమ్మ అనేది. అప్పుడు కావున ఏంటంటే ఇక భక్తులు అందరూ పొలాలలో పోయేది, దీపం ముట్టించుకునేది, కొబ్బరికాయ కొట్టించుకునేది, ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి అనేది. అప్పటి నుంచి అయినా కానీ అమ్మవారి దగ్గర ఎట్లా అంటే ఎంత పవిత్రంగా ఉండేది. మా రావిరాల ఎల్లమ్మ టెంపుల్ అంటే చాలా పవిత్రంగా. అందరు పొలాలలో పోయి కొబ్బరికాయ కొట్టుడు, బోనం చేసేవాళ్ళు, అది ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు. అట్లా కావున ఏంటంటే అందులో మా నాయన కూడా పోయి అక్కడనే గుళ్ళో ఉండి నైట్ పూట అమ్మవారు దేవుడు వచ్చి అమ్మవారు వచ్చి చెప్పేది 12 గంటల దాకా నైట్ వరకు కొలిపి చెప్పేది. అట్లా జనాలకి ఏంటంటే ఒక్కొక్కరు చెప్తుండేదంటే జనాలకు చాలా మందికి తెలిసిపోయింది అమ్మవారి టెంపుల్ అంటే ఏంటని. అట్లా జనాలు ఫుల్ మంది పబ్లిక్. ఇప్పుడు అమ్మవారి కళ్యాణం ఉంది, ఒక ఇసుకరాలంత పబ్లిక్ ఉంటారు అక్కడ, అంత జనాభా ఉంటారు. అట్లా ఏంటంటే రామస్వామి అని మా నాన్న పూజారి ఉంటుండే, అట్లా గుళ్ళ కొద్దిగా చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు గుడి కొద్దిగా ఎక్కడో వెళ్ళిపోయింది, పబ్లిక్ కూడా మరీ టూ మచ్ ఎక్కువ అయిపోయారు. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను చేయబట్టి ఇప్పుడు 30 ఏళ్ళు అవుతుందమ్మా. గుళ్ళ చేస్తున్నాం. ఇప్పుడు మా నాయన ఉంటుండే, మా నాయన కాలం చేసిండు, మా ఆయన స్థానంలో మేము పూజలు చేస్తున్నాం. ఆ అమ్మవారి ఘటం కూడా మా నాయన ఎత్తుకుంటుండే ఒక 60 ఏళ్ళ నుంచి. ఆ ఘటం కూడా మేము కూడా ఇప్పుడు మా నాయన తర్వాత మేము చేస్తున్నాం. అంటే మేము గుడికి వెళ్ళినప్పుడు చూసినాము, అంటే మీ నాన్నగారి ఫోటో కూడా అక్కడనే ఉంది, అంటే అది కూడా ఘటం ఎత్తుకొని ఉన్న ఫోటోలో ఉంది. అసలు అంటే నాన్నగారు ఎత్తుకొని ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? అసలు 60-70 ఏళ్ళు అవుతుందమ్మా మా నాయన ఎత్తుకుని. అంటే చిన్నగా ఉండే అప్పటికి నాకు కొద్దిగా తెలియలేదు. అప్పుడు మా ఆయన ఎత్తుకుంటాడు, మా నాయనమ్మ కూడా మేము పోయేది. అప్పుడు ఎట్లున్నాడు చిన్నగా ఉన్నప్పుడు అది ఎంజాయ్ అలా ఉంటుంది. ఘటం అనగానే ఎంతో మంది ఉరుకుతుండే ఘటం ఏం పడి. ఇప్పుడు మేము మా నాయనది ఇప్పుడు తర్వాత మేము ఎత్తుకున్నాం కూడా మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది ఘటం ఎత్తుకుంటే. మా విలేజ్లో వేస్తే చాలా ఘనంగా అనిపిస్తాయి. మా విలేజ్లో ఘటం తీస్తున్నామంటే ఒక 200 మంది 300 మంది ఇక్కడ రావిరాలకు వస్తారు. వచ్చి అందరూ ఘటం ఊరేగింపు అనగానే ఘటం వెంబడే ఉంటారు అందరూ. ఉండి ఊరేగింపు అయిపోయిందాక ఉండి చేసి అందరు ఘటం అయిపోయినాక మంచి అమ్మవారికి మొక్కి చేసి వెళ్ళిపోతారు. అన్న ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ కంటే అంతా నాన్ వెజ్ వెక్తుంది అన్న, కానీ ఇక్కడ ఎల్లమ్మకి, ఇక్కడ సూర్యగిరి ఎల్లమ్మకి మాత్రం అలాంటివి ఉండదు అని కూడా అంటారు. అసలు ఎందుకన్నా? అసలు ఇక్కడ ఏంటంటే అమ్మవారు బాపనేంటి ఎల్లమ్మ, బాపనేంటి ఎల్ల కాబట్టి ఇక్కడ అమ్మవారికి ఎలాంటి నాన్ వెజ్ ఉండదు. ఓన్లీ అమ్మవారికి స్వీటే ఉంటుంది. ఇక్కడ అమ్మవారు ఇష్టపడేది స్వీటే. కావున ఇక్కడ అమ్మవారికి ఇక్కడ స్వీట్ ఎక్కుతుంది అమ్మవారికి. కాబట్టి మా దగ్గర బల్కంపేటకు ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటన్నా? పరమాన్నం ఎక్కిస్తాం, తీపి బూరలు ఎక్కిస్తాం అమ్మవారికి, అవి ఎక్కిస్తాం అమ్మవారు. అన్న ఇప్పుడు ఘటం అయితే తయారు చేస్తున్నారు కదా, అసలు అమ్మవారి ఘటం తయారు చేయడం ఒక్కసారి మా ప్రజలకు చెప్పండి అన్న. ఘటం అంటే ఇక్కడ అమ్మవారికి ఘటం కుంట ఉంటుంది. ఇందులో అమ్మవారికి 5 మంది ఒడిబియ్యం కలుపుతారు. కలిపి అమ్మవారికి ఘటం కుండలో పోస్తారు. పోసిన తర్వాత అమ్మవారు మేము అలంకరణ చేసి యాపాకుతోటి అలంకరణ మేము చేసి అమ్మవారి ఘటం తయారు చేస్తాం. అన్న ఇప్పుడు అమ్మవారి ఘటం ఎత్తుకొని అంటే ఎక్కడి నుండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది? ఈ రావిరాల గ్రామం మొత్తం ఎక్కడెక్కడికి వెళ్తుంటుంది? ఇప్పుడు రావిరాల్లో ఇటు మన ఎవరైతే భక్తులు తీసేవాళ్ళు ఉంటారో మన అనిలు, మన పేదలు సదానందు అనిలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చిలుకూరలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీస్తున్నాము. ఇప్పుడు ఈ ఊరు నుంచి మొత్తం విలేజ్ రావిరాల్ ఒక 6 కిలోమీటర్ ఏముంటుంది, 6 కిలోమీటర్ మొత్తం విలేజ్ మొత్తం గల్లీ తిరుగుతాము.
అమ్మవార్లు ఊర్లో ఉన్న బొడ్రాయిలకు అందరికీ మేము గుమ్మడికాయతో బలి తీసి అమ్మవారికి కొట్టి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని ఊరు మొత్తం ఊరేగిస్తాం. ఊరేగిస్తే మళ్ళీ తర్వాత మళ్ళీ ఇక్కడనే వీళ్ళింటనే అమ్మవారు మళ్ళీ పెడతాం. మళ్ళీ రేపు పొద్దుగాల మళ్ళీ అమ్మవారు కళ్యాణం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అమ్మవారు మళ్ళీ ఊరు మొత్తం ఊరేగింపై అమ్మవారి గుడికి చేరుకుంటుంది. అన్న ఇప్పుడు ఘటం వెళ్తుంది అని అంటే అమ్మవారి ఘటం ముందుకు వెళ్తుంది అని అంటే పోతరాజుల విన్యాసాలతో పాటు అసలు బోనాలు కూడా వెళ్తుంటాయి. అసలు అలాంటివి ఏమైనా ఉన్నాయన్న ఇక్కడ కార్యక్రమం? ఇక్కడ అమ్మవారి ఘటంతో అఘోరాలు ఉన్నారు, పోతురాజులు ఉన్నారు, బోనాలు ఉన్నాయి. ఇక అమ్మవారి కాళికమాత, దుర్గమాత, ఎల్లమ్మ, పోషమ్మ అన్ని వేషాలతోటి అమ్మవారు బయటికి ఊరేగింపు అవుతుంది ఇక్కడ. అన్న మీరు చిన్నగా ఉన్నప్పుడు అంటే మీ నాన్నగారు కాలంలో ఉన్నప్పుడు టెంపుల్ అప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగా అనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అంటే అప్పుడు పెద్దలది అలానే ఉంటుంది, అది పెద్దలది అలానే ఉంటుంది. మేము ఇప్పుడు అప్పటికిప్పటికి మేము ఏంటంటే మా నాన్నలో మేము ఒక సగం నేర్చుకున్నాం అంతే, ఇంకా చాలా ఉంది నేర్చుకున్నది మేము. ఎందుకంటే ఆయనకు మాకు చాలా తేడా. ఆయన అంటేనే ఇట్లా భక్తులు ఇట్లా దద్దరిల్లిపోతారు. అలాంటి పేరు అనేది రామస్వామికి ఉండే. ఇప్పుడు మేమేంటంటే ఆయన జాడలో ఆయన అడుగులో మేము అడుగేసి కొద్దిగా మేము ముందుకు నడుస్తున్నాము. ఇప్పుడు ఆయన మాట మేము తీసేయకుండా ఆయన బాటలో మేము విజయవంతం చేస్తున్నాం ప్రోగ్రామ్. అంటే టెంపుల్ డెవలప్మెంట్ ఎలా ఉండే అసలు? టెంపుల్ డెవలప్మెంట్ అప్పటికిప్పటికి జనాలు ఎక్కువయ్యారు, భక్తులు కూడా బాగారు. అమ్మవారు అంటే ఫేమస్ అయింది. ఇప్పుడు భక్తులు చాలా అయ్యారు. అప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉండే భక్తులు రానికే, కొద్దిగా రోడ్డు సహకారం లేకుండే, జాగ లేకుండే. అప్పుడు మొత్తం గుట్టలు ఉండే, గుట్టల మధ్యలో అమ్మవారు ఉండే. కూర్చొని కూడా గుట్టల పైన కూర్చుంటుండే. ఆ గుట్టల పైన చేస్తే ఇప్పుడు ఏంటంటే అమ్మవారు కూడా పెద్దగా చేశారు. పెద్దగా చేసి భక్తులు కూడా మంచి సహకారం అనేది ఎండోమెంట్ వాళ్ళు, మన ఈవో మోహన్ రావు సార్ ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, వాళ్ళ సహకారంతో గుడి కొద్దిగా డెవలప్ అయింది. అంటే టెంపుల్ ఎండోన్మెంట్ నుంచి ఎన్ని సంవత్సరాలకు వచ్చిందన్న ఇప్పుడు టెంపుల్ ఎండోన్మెంట్లోకి వచ్చి? ఎండోమెంట్ అంటే ఇప్పుడు 28-30 ఏళ్ళు అవుతుందమ్మా ఎండోమెంట్. అంతకుముందు ప్రైవేట్ ఉంటుండే, ఈ ఎండోమెంట్ నుంచి ఇప్పుడు ఎండోమెంట్ చూసుకుంటుంది టెంపుల్. అంటే ఎలా బాగుండే అన్న? గవర్నమెంట్లోకి వచ్చినాక బాగుందా టెంపుల్ అనేది? అంతకుముందు ప్రైవేట్లో ఉన్నప్పుడు బాగుండే అసలు టెంపుల్ అనేది? ప్రైవేట్ ఉన్నప్పుడు అంటే మన ఊరు వద్ద వరకే ఉంటుండే. ఇప్పుడు గవర్నమెంట్ కాబట్టి అది ఎక్కడో వెళ్ళిపోతుంది. ఆ గవర్నమెంట్ కూడా బాగానే చూసుకుంటుంది అన్ని విధాలా. మన ఈవో గారు ఉంటారు, అందరూ కమిటీ వాళ్ళు వచ్చి అందరూ ఏర్పాట్లు బాగానే చేస్తారు టెంపుల్. అంటే మీరు ఒక ఆలయ పూజారిగా అన్న మంగళవారం రోజే అమ్మవారికి ఇంతగానం ఘనంగా చేశారు, మిగతా వారాలు చేశారు అమ్మవారికి పూజలు? డైలీ పూజలు ఉంటాయి అమ్మ. అమ్మవారి గుడిలో డైలీ పూజ ఉంటుంది. నేనే గుడి ఓపెన్ చేస్తా, నేనే బంద్ చేస్తా. మంగళవారం రోజు 2 గంటలకు లేస్తా, లేచిపోయి అమ్మవారు గుడిలో నేను అంతా అలంకరణ కానీ అమ్మవారికి వస్త్రాలు అన్నీ నేనే సమర్పిస్తా. అమ్మవారికి నేనే అలంకరణ చేస్తా. 4:30కు అమ్మవారికి ఆరతి ఇచ్చి అమ్మవారి టెంపుల్ ఓపెన్ చేస్తా. అప్పటి నుంచి భక్తులు కంటిన్యూ మళ్ళీ 6:30 దాకా కంటిన్యూ ఉంటారు భక్తులు. మళ్ళీ టెంపుల్ అనేది బంద్ చేసే శబ్దం ఉంటుంది. మంగళవారం రోజు అయితే కంటిన్యూ ఉంటుంది. భక్తులు అనేది ఏంటంటే కంటిన్యూ మూవ్ అవుతూ ఉంటారు భక్తులు. మిగతా రోజు అంటే పొద్దుగాల 6:30 నుంచి 2 గంటల దాకా టెంపుల్ కుళ్ళు ఉంటుంది. అంటే మిగతా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే విషయంలో ఏంటంటే ఇంతకు ముందుకు ఉట్టి మంగళవారం రోజు ఒక్కరోజే ఆలయం తెరిచి ఉండేది, మిగతా రోజులు ఆలయం అనేది బంద్ అనేది ఉంటుండే అని చెప్తుండేవారు. అసలు ఎందుకు అలా? అయితే అప్పుడు అమ్మవారు మంగళవారం అనగానే మంగళవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఉంటుండే. ఆ ఇష్టమైన రోజు ఆ రోజు అమ్మవారు మంగళవారం రోజు ఒకటే రోజు ఓపెన్ ఉంటుండే టెంపుల్. ఎందుకంటే అప్పుడు భయపడేది అమ్మవారి దగ్గరకు పోవాలంటే, పొలాలలో పక్కలు కూడా పోవాలంటే భయపడేది. అంతా అమ్మవారు ఉగ్ర రూపంగా ఉంటుండే. అక్కడ చుట్టుముట్టు అమ్మవారు చుట్టుముట్టు పాములు బాగా తిరుగుతుండే. ఆ ప్లేస్కి పోవాలంటే భయం అయ్యేది. ఒక లైటు ఏర్పాటు లేకుంటుండే, అంత నీళ్ళు ఏర్పాటు లేకుండే. అక్కడ పోవాలంటే ఏంటంటే అమ్మవారు ఉందా అని చెప్పి దూరం నుంచి దండం పెట్టుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అన్ని సౌలతులు అయినాయి అమ్మవారి దగ్గర, అన్ని విధాలా మంచిగా ఉన్నాయి కాబట్టి అందరు భక్తులు వస్తారు, నిద్ర కూడా చేస్తారు, పూజలు చేసుకుంటారు, వ్రతాలు చేసుకుంటారు, బోనాలు ఎక్కుతారు, బియ్యాలు చేస్తారు, అన్ని విధాలు అన్ని అమ్మవారికి సమర్పించుకొని వెళ్తారు భక్తులు. అన్న ఇక్కడ ఎల్లమ్మ దగ్గర అమ్మవారి దగ్గరికి ఏదన్నా కోరికనన్నా నెరవేర్చుకొని వస్తే కోరిన వారికి కొంగు బంగారం అయి ఉంటుంది ఎల్లమ్మ తల్లి అని కూడా చాలా మంది నోట్ల వింటున్నా. అది ఎంతవరకు నిజమన్న అసలు? కరెక్టే అమ్మ. ఎందుకంటే అమ్మవారి దగ్గరకు వచ్చిన వాళ్ళు మొక్కిన వారికి ఖచ్చితంగా అమ్మవారు వరాలు ఇస్తుంది. సంతానం లేని వారు కూడా సంతానం ఇస్తుంది. జాబు లేని వారు కూడా జాబు అమ్మవారు 5 వారాలు తిరిగితే కథం జాబ్ వచ్చేస్తూనే ఉంటుంది. పిల్లలు లేని వారు కూడా ఫస్ట్ మంగళవారం రోజు అమ్మవారికి పడిగడుపున వచ్చి అమ్మవారు ముడుపు కడతారు. ముడుపు కట్టి 5 వారాలు తిరగంగానే వాళ్ళు సంతోష వార్త చెప్తారు మా గుడి దగ్గర. మేము ఎంతోమంది చెప్తుంటే మాకు పట్టలేని సంతోషం అవుతుంటుంది. ఎందుకంటే అట్లా మొక్కిన వారికి వరాలు ఇస్తుంది ఆ తల్లి, ఎంతోమందికి అది చేస్తుంది. కావున ముడుపులు కట్టే వాళ్ళకు, మన సంతానం లేని వారికి, వీసా లేని వారికి వీసా ఇస్తుంది. ప్రతి ఒక్కరు జాబ్ లేని వాళ్ళు మళ్ళీ మనసులో ఏమనుకుని ముక్తుంది ఇమీడియట్లీ 5 వారాల లోపల అయిపోతుంది. అట్లా మా దగ్గర అమ్మ అయ్యంగా వచ్చిన ఊరాలకు ఎంతోమంది పబ్లిక్ ఎక్కడెక్కడో వెళ్ళిపోయింది. అమెరికాకి వచ్చి ఇక్కడ ముడుపులు కట్టి వెళ్ళిపోతారు మా గుడి దగ్గర. అంత అమ్మవారు అది ఉంది. కావున ఏంటంటే
పక్కకు మా అప్పుడు గుట్టలో ఆ నరసింహస్వామి చిన్నగా ఉంటుండే, ఆ చిన్న గుడి పక్కకి ఆనుకొని నరసింహస్వామి టెంపుల్ ఉంటుండే. ఇప్పుడు ఆ టెంపుల్ గుట్టలు తీసి పక్కకు నరసింహస్వామి టెంపుల్, శివాలయం టెంపుల్, హనుమాన్ టెంపుల్, నవగ్రహాలు అన్ని ఏర్పాట్లు చేసిరు. అప్పుడు ఏంటంటే రామస్వామి అంటే భక్తులు అంటే చాలా ఇష్టపడేది. ఒక పేరు చెప్తేనే రామస్వామి అంటేనే ఇట్లా మారు మోగేది. అలాంటి పేరు ఇప్పుడు కొద్దిగా భక్తులు కూడా కొద్దిగా ఏంటంటే మన గుడి దగ్గర పేరు లేకుండా చేసిరు. అది కొంతమందికి తెలుసు. ఎందుకంటే రామస్వామి ఉన్న ప్రేర్లనే గుడి అనేది ఒక డెవలప్ అయింది. అంతకుముందుకే డెవలప్ ఉండే, ఎందుకంటే రామస్వామి ఉన్నప్పుడు డెవలప్ చేసిరు. ఇప్పుడు ఏంటంటే రామస్వామి అంటే మర్చిపోతారు. ఎందుకంటే కొంతమంది భక్తులు చాలా మంది వేల పబ్లిక్ ఉన్నారు ఆయన భక్తులు. ఎందుకంటే వాళ్ళు కూడా కొద్దిగా బాధపడుతారు. ఆ రామస్వామి అనేది గుర్తింపు లేకుండా పోయింది. ఆడ రామస్వామి ఏమైనా నిశా పెట్టాలని కూడా భక్తులు మనం కోరడం జరిగింది. చాలామంది గణాదులు వచ్చినప్పుడల్లా బాధపడుతుంటారు. రామస్వామి లేని లోటు ఇవ్వాలి ఏంది ఇంత అదే అని చెప్పి ఆడ పట్టాల కాడ కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అది కూడా కొద్దిగా ఎండోమెంట్ వాళ్ళు కూడా దృష్టిలో పెట్టి చేయాలని మేము కోరుతున్నాం. అన్న మేమైతే కొంత విన్నాం అన్నట్టు. అంటే మేము హైదరాబాద్లో ఉన్నా కానీ మాకు తెలిసిన వాళ్ళు ఏమని చెప్తున్నారంటే రామస్వామి వారి వెంట బొట్టు పెట్టినా నోటి వెంట ఏదైనా ఒక మాట అనుకున్నా అది పక్కా అవుతుండే, ఒక వారం రోజుల లోపలనే నెరవేరుతుండే అని కూడా అనేవాళ్ళు. అది ఎంతవరకు వాస్తవం అన్న అసలు? అయితే అమ్మవారి దగ్గర ఉన్న సతీష్కం వాటి ఏంటంటే రామస్వామి చేయి నుంచి ఇంత బండారు ఇచ్చినా నిమ్మదార ఇచ్చినా వాళ్ళకు కోరుకున్న మొక్కు ఇమ్మీడియట్లీ అయిపోయేది. అట్లా ఉండే రామస్వామి చెయ్యి పవరు, రామస్వామి మాట అట్లుండే. ఆ రకంగానే ఆ గుడి అనేది అట్లా అంతవరకు డెవలప్ అయింది. ఆ అడవిలో గుడి అమ్మవారి గుడి ఉంది కాబట్టి ఇప్పుడు మన విలేజ్లలో ఎన్నో గుళ్ళు ఉంటాయి. పోషమ్మ, మంకలమ్మ, మైసమ్మ ఉంటుంది. ఆ గుళ్ళల్లో మనం విలేజ్లలో ఒక గుడి డెవలప్ చేయాలంటే మా కష్టము. ఆ అడవిలో ఆ గుడి అంత డెవలప్ అయిందంటే ఇప్పుడు అంత జనాభా వస్తుందంటే ఆ రామస్వామి చేయకుండా పవర్ కాబట్టి అంత ఉంది కాబట్టి ఇలా గుడి అంత డెవలప్ అయింది, అంత ఇదికి వెళ్ళిపోయింది గుడి. అన్న రేపు బోనాలు ఎత్తుకొని వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గవర్నమెంట్ ఎలాంటి ఏర్పాట్లు చేసిందని అసలు? మన ఎండోమెంట్ నుంచి మన ఈవో గారు ఉన్నారు, మంచి సార్ అయినా మన మాట ఏదన్నా కానీ కూర్చొని మంచి నిమ్మతంగా చెప్తాడు. సార్ కూడా మంచి మనిషి కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంది ప్రాబ్లం అనేది కూడా ఒక 2 వారాల నుంచే కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ వివరంగా అడిగి ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్ని విధంగా సార్ తెలుసుకొని ఒక్కొక్కటి పని దగ్గరుండి మూవ్ చేసిండు. భక్తులు గణాదులకు అందరికీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా పటాల కాడ కానీ, అగ్గిగుండాల కాడ కానీ, కళ్యాణం కాడ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకు షెడ్యూల్ లేకుండా భక్తులకు వచ్చినప్పుడల్లా బయటనే ఓపెన్ ప్లేస్లో కూర్చుంటుంటే భక్తులకు వర్షం వచ్చినప్పుడు కొద్ది ఇబ్బంది ఉంటుంటే ఆ ప్రాబ్లం ఉంటే కూడా ఇమ్మీడియట్లా సార్ మమ్మల్ని అడిగితే ఎట్లా చేద్దాం ఏం కదా అని అడిగిండు. సార్ అడిగితే ఓ డోనర్ ఉన్నారు సార్ అని చెప్పినాం. అమ్మవారు పుణ్యాన్ని అడగంగానే ఆ భక్తుడు అమ్మవారికి కాదనకుండా ఒక 25 లక్షలు 30 లక్షలు పెట్టి ఒక రేకుల షెడ్ వేయించుండు. ఆ షెడ్డు అమ్మవారు కళ్యాణం లోపల అవుతుందో కాదు అనుకున్నాము. 10 రోజుల్లోనే షెడ్డు తయారైపోయింది. మా ఈవో సారు ఎంతో సంతోషపడి మన ఆ షెడ్డు దాతకు పిలిపించి సన్మానం చేసి అది చేసిండు. కావున అమ్మవారికి ఏది అనుకుంటే అది ఇమ్మీడియట్లీ అయిపోతుంది. ఇలా వచ్చే భక్తులకు శివగణాలకు అందరికీ ఆ నీడకు అమ్మవారి దగ్గర కళ్యాణం దగ్గర నీడ కూర్చొని ఈసారి అమ్మవారు ఆ కళ్యాణం కానీ, అగ్గిగుండాలు కానీ, పటాలు కానీ ఆ షెడ్డు కిందనే ఈసారి కూర్చొని అమ్మవారు కళ్యాణం చూస్తారు. అన్న ఎవరికి రాని అదృష్టం మీ ఫ్యామిలీకి వచ్చిందని చెప్పుకోవచ్చా? అది ఎట్లా అంటే అమ్మ మేము కలవడం కానీ లేదు. ఎందుకంటే అది మా నాయన చేసిన పుణ్యం అది. ఎందుకంటే మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన పుణ్యాన్ని మేము ఇప్పుడు 10 మందికి మేము సాయం చేస్తున్నాం. గుళ్ళో కూడా మేము ఏంటంటే ఎంతోమంది ఎన్నో గుళ్ళాలు ఉంటారు, ఎన్నో చేస్తారు. సంపాదించాలంటే ఎన్ని విధాలైనా సంపాదించవద్దు. ఎందుకంటే ఆయన పేరు ఉంది కాబట్టి మా గుడి ఏంటంటే ఆయన జాడల్లో ఆయన పేరు నిలబెట్టాలని ఆ గుడిలో మేము వచ్చిన భక్తులకు అందరికీ ఆయన చెప్పిన జాడల్లో నీడలో మేము నడుస్తున్నాము. వచ్చిన భక్తులు కూడా అలానే మేము సేవా కార్యక్రమం చేస్తున్నాం భక్తులకు. అన్న ఇక్కడ సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానంలో ఎప్పుడు ఎక్కువ రద్దీగా ఉంటుంది అన్నట్టు? శ్రావణ మాసమా, ఆషాఢ మాసమా అసలు? ఎప్పుడు ఉంటుందమ్మా ఈ రావిరాల ఎల్లమ్మ టెంపుల్ అంటేనే ఎప్పుడు రష్ ఉంటుంది. ఇవి మామూలు ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసంలో అమ్మవారికి జర రథాలు ఉంటాయి, శ్రావణ మాసంలో బాగానే ఉంటాయి, వరలక్ష్మి రథాలు ఉంటాయి. ఇది మన దుర్గమాత అప్పుడు నవరాత్రులు కూడా బాగానే ఉంటుంది. కావున ఏంటంటే అమ్మవారు అంటేనే ఎవరైనా సరే అదేందో మాకు చిత్రం అనిపిస్తుంది. జనాలు విపరీతంగా అయిపోయారు. మేము అప్పుడు 6 గంటలకు ఓపెన్ చేసే టెంపుల్ ఇప్పుడు 4 గంటలకు వేసినా 3 గంటలకు వచ్చి లైన్లో ఇలా పడుతుంది. అట్లా అయిపోయింది టెంపుల్. ఇప్పుడు నాకు అనిపిస్తుంది మంగళవారం రాగానే నాకు సోమవారం రోజు నిద్రనే పట్టది. మొత్తం మేలుకొండి ఆ రోజు 2 గంటలకే దబా తాను చేసుకొని గుడిగాడికి పోయి దబ్బుకున్న 3 గంటలకు అలంకారం చేసి 4 గంటలకు ఓపెన్ చేసి కూసాకున్న బయట ఎంతోమంది క్యూ లైన్ ఉంటారు. మేమే పర్సన్ అవుతాం. ఎందుకంటే అంత అమ్మవారికి నైట్ పూట వచ్చి క్యూ లైన్లో నిలబడుతారు పబ్లిక్.
అమ్మవారి సేవ చేస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది అన్న అసలు? నాకు మా నాయన చేసిన అదృష్టం పుణ్యం. మా నాయన జాడల్లో నేను పొద్దుగాల లేచి అమ్మవారికి మా నాయన చేసిన అలంకరణ ఇప్పుడు నాకు దక్కింది కాబట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఎందుకంటే నాకు మా ఇంట్లోనే అంటుంటారు మా భార్య మా పిల్లలు, తెలంగాణ లేచిపోతావు నీకు ఏమైందని అంటారు. కాబట్టి ఏంటంటే మేము పొద్దున్నే లేచి నైటు గుడికి పోయి అమ్మవారు అలంకరణ చేసి అమ్మవారికి వస్త్రాలు కట్టించి ఆభరణాలు వేసి ఆరతి ఇచ్చి మేము అమ్మవారు డోర్ తీస్తుంటే మాకు ఎంతో ఘనంగా అనిపిస్తుంది. ఈ అదృష్టం ఏంది, ఏ జన్మలు చేసిన పుణ్యమో ఇలా మాకు దక్కింది అని చెప్పి మేము అప్పుడప్పుడు మా నాన్న కూడా యాద్ చేసుకుంటాం. ఎంత కష్టపడుతున్నాం ఇవాళకి మాకు ఈ సాయిలకి ఇప్పుడు ఇట్లా సేవలు చేస్తున్నామని మాకు ఓసారి మేము బాగా అనుకుంటాం. అయితే మేము విన్నాం ఏంటంటే లాస్ట్ టైం మేము కొంచెం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మీ తమ్ముడు గారు కాశీ అన్న గారు రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఘటం అనేది ఎత్తుకొని కూడా అది బయటికి వచ్చిన వార్త తెలిసింది. అసలుకి ఎలా వెళ్ళిందన్న అసలుకి? అయితే అమ్మవారు రావిరాల్లో ఘటం అంటే ఈ అమ్మవారు కడ అమ్మవారు పేసు ఎంతో మంది చూసినా కానీ ఎవరి దగ్గర లేదు. ఈ కావున ఏంటంటే రావిరాల ఘటం అంటే ఎంతోమంది చాలా దూరం దొరకలే కాబట్టి ఈ రావిరాల ఘటం అనగానే చాలా మంది ప్రేమ చేస్తారు. అమ్మవారిని ఉంచి రావిరాల ఎల్లమ్మ టెంపుల్ నుంచి ఘటం మనం తీసుకుపోయి తీయాలని మన రేవంత్ రెడ్డి సీఎం గారు అనుకున్నారు. మన కొండ సురేఖ కానీ వీళ్ళంతా కలిసి ఘటం తీయాలని ఘటం తీపిచ్చారు. మన సీఎం చేతులతోని ఘటం నేను తీయడం జరిగింది. ఎలా అనిపించింది అన్న ఒక సీఎం చేతుల మీదుగా అమ్మవారి ఘటం వెళ్ళడం అనేది? సీఎం మన బట్టీర్ కమార్కు వీళ్ళందరూ కలిసి వాళ్ళ చేతుల నుంచే ఘటం తీసుకొచ్చి నెత్తిలో పెట్టి అమ్మవారు ఊరేగింపు తీసాం కాబట్టి మాకు ఎంతో సంతోషం అనిపించింది. అలాంటి అదృష్టం మాకు కూడా వచ్చిందంటే మేము మా నాయన పుణ్యాన్ని మేము ఇలా ఇట్లా జరగడం జరిగింది. అన్న ఈ సంవత్సరం ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఘటం అనేది వెళ్తుంది? మనం ఘటము బైకల్ వెంకటేష్ ఇంట్లోకి వెళ్ళి భూలక్ష్మి ఇంట్లోకి వెళ్ళి మనము ఘటం తీస్తున్నాము. సదానందు మన అనిల్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మేము ఇప్పుడు ఘటము ఊరేగింపు అనేది కార్యక్రమం మేము చేస్తున్నాము. వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీతోటి అమ్మవారికి ఓడిబియ్యం పోపించినాము. అమ్మవారు వస్త్రధారణ అన్నీ మేము అలంకరణ అన్నీ ఇప్పుడు రెడీ చేస్తున్నాము. వాళ్ళ ఇంట్లో నుంచి సాయంత్రం 5 గంటలకు అమ్మవారు ఊరేగింపు ఉంటుంది. ఊరు మొత్తం తిరుగుతాం. మళ్ళీ ఊరు మొత్తం తిరిగాక మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే మళ్ళీ అమ్మవారు నైటు నిద్ర చేస్తుంది. నిద్ర చేసిన తర్వాత మళ్ళీ రేపు పొద్దుగల కళ్యాణం కాగానే అమ్మవారిని మళ్ళీ అమ్మవారి గుడికి మేము ఊరేగింపు తీసుకుపోతాం. అంటే అన్న అమ్మవారి ఘటం తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది అసలు? మాకు మినిమం 4 గంటలు పడుతుందమ్మా. 4 గంటలు చేసేవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో కూడా చేస్తారు. మేము ఎందుకంటే మా ఘటము అంత గంభీరంగా ఉంటుంది. ఘటం చూస్తేనే అమ్మవారు చూడంగానే శరీరం దద్దరిల్లిపోతుంది. ఆ రకంగా ఉంటుంది మా అమ్మవారు. అంటే ఏమేమి ఎలా పెడతారన్న అసలుకి? అమ్మవారికి మేము ఒడిబియ్యం పోస్తారు. 5 కుడుకలు, ఒక్కలు ఖర్జూర పండ్లు, తమలపాకులు వేసి అమ్మవారు కుడుకలు పెట్టి అందులో గౌరమ్మని చేసి అమ్మవారికి 5 మందితోటి బియ్యం కలిపించి అమ్మవారు ఘటం కుండలో బియ్యం పోపిస్తాం. పోపించిన తర్వాత అమ్మవారికి అలంకరణ చేసి యాపకులతోటి అమ్మవారికి అలంకరణ చేసి పూలతోటి అలంకరణ చేసి అమ్మవారిని తయారు చేస్తాం. ఇదండి మనం మురళన్నతో మాట్లాడినాం కదా. అసలు అమ్మవారి గురించి ఎంత ప్రత్యేకత, అమ్మవారి విశేషణ చెప్తుంటే అసలు నాకైతే నేను ఎప్పుడెప్పుడు వెళ్ళి మళ్ళీ ఎల్లమ్మ తల్లిని చూడాలా అన్నట్టు అనిపిస్తుంది. చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.